మర్చిపోతారు. సింపుల్ థింగ్. యావరేజ్ అంటే ఏంటి? యావరేజ్ అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి, దాన్నే యావరేజ్ అంటాం. అర్థమవుతుందా? ప్రతి దానిలో ఉండే దాన్ని ఏమనాలి? యావరేజ్ అంటాం. ఇప్పుడు నేను కొత్త ఒకరిని పట్టుకురావాలి, వాడు ఏం పట్టుకురావాలి? యావరేజ్ పట్టుకొని రావాలి. అందులో ఉన్నాడు ఒకడు వెళ్ళిపోతున్నాడు, వాడు కూడా యావరేజ్ పట్టుకొని వెళ్ళాలి. యావరేజ్ అంటే అది డెఫినేషన్. ఇప్పుడు ఈ జిగ్జాగ్ మెథడ్ లో చాలా తప్పులు పోతాయి, ఆన్సర్స్ పర్ఫెక్ట్ రావు, క్వశ్చన్ ఫ్రేమ్ అర్థం కాదు. ఇప్పుడు చూద్దాం. మొత్తం ఎంతమంది ఉన్నారు? 5 మెంబర్స్. 5 మెంబర్స్ యావరేజ్ ఎంత? 7. కొత్త వచ్చేవారు కూడా 7 పట్టుకురావాలా వద్దా? పట్టుకురావాలి. జాగ్రత్త రండి. ఇప్పుడు ఇది అంతా కూడా మీరు బ్రెయిన్ లోనే చేయొచ్చు, అవునా? సో డైరెక్ట్ ఆన్సర్ ఇద్దాం. మొత్తం ఒక్కొక్కరు యావరేజ్ ఎంత? 7. ముగ్గురు వస్తున్నారు, ముగ్గురు కూడా 7 పట్టుకురావాలా వద్దా? పట్టుకురావాలి. ప్లస్ మరి వీళ్ళు పట్టుకొచ్చిన తర్వాత కొత్తగా వస్తే చేంజ్ వస్తుందా రాదా? చేంజ్ వస్తుంది. సో ఇంక్రీజ్ అవ్వచ్చు లేదా డిక్రీజ్ అవ్వచ్చు. ఇంతకుముందు మన యావరేజ్ ఎంత ఉన్నది? 7 ఉంది. ఇప్పుడు ఎంత అయింది? 8.5. అంటే ఎంత పెరిగింది? 1.5 పెరిగింది. ఈ 1.5 పెరిగింది. ఈ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది? అందరి మీద. ఇంతకుముందుకు ఎంతమంది ఉన్నారు? 5 మెంబర్స్. కొత్త ఎంతమంది వచ్చారు? 3 మెంబర్స్. అంటే కొత్త ఎంతమంది ఉన్నారు? మొత్తం 8 మెంబర్స్. ఇది ఓవరాల్ గా ఉంది. ఇప్పుడు నన్ను అడిగింది ఏంటిది? సమ్ కాదు, యావరేజ్ అడిగిండు. ఏమడిగిండు? యావరేజ్. ఎవరు యావరేజ్? కొత్త ముగ్గురు చూసినావా వాళ్ళది. డివైడ్ బై 3 అని కూడా ఉన్నది. డివైడ్ బై 3, అవునా? డివైడ్ బై 3. సో 3 క్యాన్సల్. 3 how many times? 0.5. 8 into 0.5 అంటే ఎంత? 4. 7 plus 4 అంటే ఎంత? 11 is the right answer. ఇది కూడా సాల్వ్ చేయొచ్చు. ఇది మీకు చూసి ఆన్సర్ పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. పేపర్ మీద పెన్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇందాక నేను 11 ఎలా చెప్పాను అంటే ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనకు క్వశ్చన్ ఫ్రేమ్ అర్థం కావాలంటే క్వశ్చన్ ఫ్రేమ్ ప్రకారం చేద్దాం. చెప్పండి అమ్మా. కొత్త ఓల్డ్ ఎంతమంది ఉన్నారు? అందరు చెప్పాలి. ఓల్డ్ ఎంతమంది ఉన్నారు? 5. వాళ్ళ యావరేజ్ ఎంత? 7. ఇప్పుడు కొత్తగా ఒకరు వచ్చారు, సెకండ్ వచ్చిండు, థర్డ్ వచ్చిండు. మొత్తం కొత్త ఎంతమంది వచ్చారు? ముగ్గురు. ముగ్గురు కూడా 7 పట్టుకొని రావాలా వద్దా? ఎస్ రావాలి. సో ఫార్వర్డ్ కాబట్టి ప్లస్. కొత్త ఎంతమంది వచ్చారు? ముగ్గురు. ఇప్పుడు మొత్తం ఎంతమంది అయ్యారు? 8. మరి వాళ్ళు రాకముందు యావరేజ్ ఎంత? 7. వచ్చిన తర్వాత అంటే ఎంత చేంజ్ అయింది? 1.5 పెరిగిందా తగ్గిందా? పెరిగింది. ఈ ఎఫెక్ట్ ఒకరి మీద అందరి మీద? అందరి మీద, అవునా? రూమ్ కి ఒకటి అప్పలు పట్టుకొస్తే వాడితో పాటు అందరు అప్పలు తింటారు, అవునా? అదే మెథడ్ ఇక్కడ, అవునా? 7 into 3 అంటే ఎంత? 21. ఇది ఎంత అవుతుంది? 12 అవుతుంది. ఇది సమ్ అన్నమాట. S1 plus S2 plus S3 ఎంత వచ్చింది నీకు? టోటల్ గా 33 వచ్చింది. కానీ ఇక్కడ క్వశ్చన్ లో సమ్ అడిగిండా యావరేజ్ అన్నాడా? ఎంతమందికి? 3 మెంబర్స్. ఎంతమందికి? 3 మెంబర్స్. 3 మెంబర్స్ అంటే డివైడ్ బై 3. 3 మెంబర్స్ అంటే డివైడ్ బై 3. 33 డివైడ్ బై 3 అంటే ఎంత? 11. సో ఆన్సర్ 11 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. డైరెక్ట్ బ్రెయిన్ లో ఆన్సర్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. 7 ఉంది, యావరేజ్ అన్నాడు కాబట్టి ఒక్కరు తీసుకోవాలి. యావరేజ్ కాబట్టి ఒక్కరు తీసుకోవాలి. కొత్త ఎంతమంది ఉన్నారు? 8 మెంబర్స్. ఎంత పెరిగింది? 1.5. ఇది యావరేజ్ కాదు. యావరేజ్ కావాలంటే డివైడ్ బై 3 చేయాలి. డివైడ్ బై 3 చేయాలి. 3 how many times? 0.5. 0.5 into 8 అంటే ఎంత? 4. 7 plus 4 అంటే ఆన్సర్ ఎంత? 11. డైరెక్ట్ పెట్టాలి. సో డోంట్ రిక్వైర్ పేపర్ అండ్ పెన్. ఓకే, గుర్తుపెట్టుకోండి. క్యాలిక్యులేషన్స్ లో మనం కొంచెం ఫాస్ట్ ఉంటారు. ఇప్పుడు కొంచెం కంచాలు పెరిగినాయి, జనాలు పెరిగారు. The average age of 40 students of a class is 15 years. 10 new students are joined. Each age increased by 0.2 years. What is the sum of age of 10 students who are newly joined? 40 మంది విద్యార్థులు గల సగటు వయసు 40 మంది విద్యార్థులు గల తరగతి యొక్క సగటు వయసు 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు. కొత్తగా 10 మంది విద్యార్థులు చేరిన ఒక్కొక్కరి వయసు 0.2 సంవత్సరాలు పెరిగిన
కొత్తగా వచ్చిన 10 మంది యొక్క వయసుల మొత్తం ఎంత? ఏం కనుక్కోమన్నాడు క్వశ్చన్లో? యావరేజా సమ్మా? యావరేజ్ కనుక్కోమన్నాడా సమ్ కనుక్కోమన్నాడా? సమ్. ఏం కనుక్కున్నాడు? సమ్. సో క్వశ్చన్ ప్రేమ్తో చేద్దాం డైరెక్ట్ ఆన్సర్. ఎంతమంది ఉన్నారు ఫస్ట్? అందరు చెప్పాలి. 40. ఏజ్ ఎంత? 15 years. నేను డైరెక్ట్ S10 రాస్తున్నా, అంటే S1 S2 డైరెక్ట్ రాయక మొత్తం ఎంతమంది వచ్చారు? 10 members. ఎస్ అంటే సమ్. ఎస్ అంటే సమ్. ఎంతమంది అడుగుతున్నా? 10 members. ఇంటూ ఏం చేయాలి? 10 చేయాలని వద్దాం. ఎస్, జాగ్రత్త చెప్పండి అమ్మా. ఎవ్రీబడి ఇన్వాల్వ్ అవ్వండి క్వశ్చన్లో. ఇన్వాల్వ్ ద క్వశ్చన్. ఎంతమంది వచ్చారు కొత్తగా? 10 members. అంటే ఇప్పుడు 40 కాస్త ఎంత అయ్యారు? 50. ప్రతి ఒక్కడు 15 పట్టుకురావా వద్దా? అంటే 15 into 10. ఫార్వర్డా బ్యాక్వర్డా? ఫార్వర్డ్. రైట్. ఇప్పుడు రావడం వల్ల ఎంత ఇంక్రీజ్ అన్నాడా డిక్రీజ్ అన్నాడా? ఇంక్రీజ్. అంటే ప్లస్ మైనసా? ప్లస్. 0.2. ఈ ఎఫెక్ట్ ఒక్కరి మీద పడుతుందా మొత్తం మీదనా? మొత్తం ఎంత ఉన్నారు? 50. అవునా? 50. 15 into 10 ఎంత? 150. అవునా? 150. ఇదంతా 10. ఎంత? 10. 150 plus 10 అంటే వాళ్ళ సమ్ ఎంత? 160. సో విచ్ ఆప్షన్? C is the right answer. అర్థమవుతుందా? సమ్ అడిగాడు. యావరేజ్ అంటే బై 10 చేయాలి. యావరేజ్ అంటే ఏం చేయాలి? బై 10 చేయాలి. సో యావరేజ్ అవసరం లేదు. సమ్ అడిగాడు కాబట్టి డైరెక్ట్ చెప్పండి అమ్మా. డైరెక్ట్ ఆన్సర్ చేద్దాం ఎవ్రీబడి. సో వాళ్ళు రాకముందుకు యావరేజ్ ఎంత? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ డైరెక్ట్ చేయండి. ఎగ్జామ్ ఎంత? వాళ్ళు రాకముందుకు ఎంత? వాళ్ళ యావరేజ్ 15. ఎగ్జామ్ పాయింట్ డైరెక్ట్ చేద్దాం. ఒక్కోడు 15 అంటే మొత్తం ఎంతమంది వచ్చారు? 10 members. 15 into 10 పట్టుకురావాలి. ఫార్వర్డ్ కాబట్టి ప్లస్. ఇప్పుడు ఇంత ముందుకేమో 40 ఉన్నారు, ఇప్పుడు ఎక్స్ట్రా ఎంతమంది వచ్చారు? 10. అంటే కొత్త ఎంతమంది? 50. ఒక్కొక్కడు ఎన్ని ఇయర్స్ పెరుగుతుంది? 0.2 years. అవునా? 15 into 10 అంటే ఎంత? 150. 50 అంటే ఎంత అవుతుంది? 10. సో 150 plus 10 అంటే ఎంత? 160. డైరెక్ట్ వేసారు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకసారి చూడమ్మా. మొత్తం ఎంతమంది ఉన్నారు స్టార్టింగ్ లో? 40. ఏజ్ ఎంత? యావరేజ్ ఎంత? 15. ఎంతమంది వచ్చారు? 10. 10 కూడా 15 పట్టుకురావాలా వద్దా? ఓడు పట్టుకొస్తే 15, ఇంకోటి వస్తే ఇంటూ 2, ముగ్గురు వస్తే ఇంటూ 3. అట్లా ఎంతమంది వచ్చారు? 10 members ఇంటూ 10. కొత్తగా వస్తున్నారు ఫార్వర్డ్. ఫార్వర్డ్ కాబట్టి ఏంటిది? ప్లస్. వాళ్ళు రావడం వల్ల ఏజ్ ఎంత పెరిగింది? 0.2 పెరిగింది. పెరగచ్చు తగ్గచ్చు. పెరిగితే ప్లస్. ఎంత పెరిగింది? 0.2. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 50 members. సో ఆన్సర్ ఎంత? 150 plus 10 అంటే ఎంత? 160. వాట్స్ యువర్ రైట్ ఆన్సర్? C is the right answer.